నమస్కారం, D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ దుర్బా హరిబాబు శాస్త్రి పర్యవేక్షణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి షష్ఠి మహోత్సవాలు. అంగన్వాడీల డిమాండ్స్ అమలు చేయాలని వారికి మద్దతుగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పల్నాటి నాగరాజు. 80 లక్షల రూపాయలతో నూతన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు. జిల్లా పరిషత్ భవనంలో వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘ ఆధ్వర్యంలో మహాసభలు. కార్పొరేటర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న MJF నాయకులు. గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు యార్డులో నేడు పసుపు మార్కెట్ ధర క్వింటా సుమారు 10,500 నుంచి 11,500 రూపాయలు పలుకుతుందని పసుపు పండించే రైతులు తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు రేట్లు కాస్త పర్వాలేదని, ఇప్పుడు క్వింటా ధర 10,500 నుండి 11,500 వరకు పలుకుతుందని, ప్రస్తుతం పసుపు రైతుల పరిస్థితి పర్వాలేదని, రాబోయే రోజుల్లో ఇంకా రేట్లు పెరుగుతాయని, ఈ యార్డులకు వచ్చే పసుపు మన దేశంలోనే కాకుండా పక్క దేశాల్లో కూడా ఎగుమతి జరుగుతుందని, ఇందులో 3 రకాలు ఉంటాయని, మొదటి రకం పసుపు కొమ్ము 10,000 నుండి 11,500 వరకు ధర పలుకుతుందని, రెండో రకం 8,500 నుండి 9,500 పలుకుతుందని, మూడో రకం 6,000 నుండి 6,500 వరకు పలుకుతుందని రైతులు తెలియజేశారు. అన్నగారు, ఏంటి సరుకు పేరేంటి, దీన్ని ఏమంటారు? సేలం విత్తనం. ఇది ఏంటి, దీనికి స్పెషల్ ఏంటి? ఇది పసుపు ఎక్కువ ఉండేది, క్వాలిటీ ఎక్కువ ఉండేది ఇది, అందుకని ఎక్కువ పండిస్తాం. ఇది అంటే ఏంటి క్వాలిటీ అంటే ఉంటుంది? పసుపులోనా లేకపోతే రంగులోనే ఉండేది, పసుపు ఎక్కువ ఉండేది ఇది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము జోలపాలెం అండి. జోలపాలెం నుంచి. ఎంత పడుతుంది అన్నప్పుడు రేట్ ఇది ప్రస్తుతానికి? ఇది 10,500 అడిగారు, 11,500 చెప్పాము. చూద్దాం ఎంత అడుగుతారు ఇంకా. ఓకే, అంటే ఇప్పుడు మీరు అనుకున్న రేటు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. మొత్తం ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? నేను 53 బస్తాలు తీసుకొచ్చాను. బస్తాకి ఎన్ని కేజీలు ఉండొచ్చు సుమారు? 70 కేజీలు వస్తాయి. బస్తా 70 కేజీలు ఉంటాయి. ఎట్లా ఇది ఇప్పుడు రేట్లు అంటే ఇప్పుడు కేజీలు లెక్క లేకపోతే క్వింటాల్ లెక్క? ఓకే, ఇప్పుడు బస్తా వచ్చి ఎన్ని కేజీలు అన్నారు? మేము వచ్చింది 70 కేజీల లెక్క వచ్చింది. 70 కేజీ బస్తాకి. ఓకే, అంటే ఇప్పుడు మరి కింటా అంటున్నారు, అంటే ఇప్పుడు 2-3 బస్తాలుగా పెట్టి ఒక కాటా చూసుకుంటాం. మొత్తం వేసిన తర్వాత మనకి ఎన్ని అయితే క్వింటాల్ లెక్క వేస్తారు మనకి. రైట్, బస్తాలన్నీ కూడా ఒకసారిగా కలిపి రాసిపోసిన తర్వాత క్వింటాల్ వేస్తారు. వచ్చినటువంటి ఫైనల్ అంకెతో ఇక బాబా ఏంటి ఇటు పేరేంటి? నలి అంటే దాంట్లో సనసరుకు నలి అర్థం. ఓకే, ఏంటిది ఇప్పుడు అవి చూస్తేనేమో పెద్దగా పొడవుగా లావుకున్న వీటికి అడిగి ఏంటి తేడా ఏంటి? మెయిన్ కొమ్ములు ఇంకైతే అడుగున పిల్ల కొమ్ములు పిల్ల కొమ్ములా? ఓకే ఓకే, ఎంత పడుతుంది వీటి రేట్? ఎంత పడుతుంది అవి? అంతా ఒకటి, అంతా ఒకటే. అంటే వీటిలో పసుపు తేడా కానీ రంగు మాత్రం కానీ ఒకటి రేట్ ఓకే రేట్ క్వాలిటీ అంతా ఒకటే ఓకే రేట్. ఓకే, ఇప్పుడు ఎట్లా మీకు కేజీ లెక్క అమ్ముతారా లేకపోతే ఎట్లా బస్తాల లెక్కన? క్వింటాల్ లెక్క. రైట్, కింటా అంటే ఇప్పుడు మీకు మీ బస్తా కింటా వస్తుందా? మాకు వచ్చి 60 కేజీలు 70 కేజీలు వస్తాయి ఇక్కడ పట్టుకొచ్చాయి. ఇక్కడ కాటాలేమో 75 కేజీ కాడికి 3 బస్తాలు వేసుకుంటారు. గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావుపేట అయ్యప్ప దుర్గమ్మాపురం శ్రీ ప్రధాన అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠిని పురస్కరించుకొని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ దుర్బా హరిబాబు శాస్త్రి పర్యవేక్షణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన గురువులు హరిబాబు శాస్త్రి మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు, అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కావడి కలస నగరోత్సవం, అలాగే హోమగుండం కార్యక్రమం, స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, భక్తి సంగీత భజన కార్యక్రమాలు, అనంతరం అన్నదాన కార్యక్రమాలు ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నాయని, 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి ఉత్సవంలో పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు పొందుతూ ఉన్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రధాన అయ్యప్ప స్వామివారి దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రధాన అయ్యప్ప స్వామివారి దేవాలయంలో విశేషంగా హోమగుండం కార్యక్రమం, ఆర్కెస్ట్రా భజన కార్యక్రమం, అన్న సంతర్పణ కార్యక్రమం చక్కగా కూడా జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో అందరూ కూడా చల్లగా ఉండాలని, సర్పదోషం తొలగిపోవాలని, ధన సంపదతో ఉండాలని కోరుకుంటూ జై బోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. గుంటూరు జిల్లా తెనాలిలోని విఎస్ఆర్ కాలేజీ నందు గల వినాయక విగ్రహం దగ్గర అంగన్వాడీల డిమాండ్స్ను ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కోస్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు నాగరాజు అంగన్వాడీ వాళ్ళకి మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంగన్వాడీల నిరావధిక సమ్మెకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పూర్తి మద్దతు తెలియజేస్తుందని, అలాగే రాజ్యాంగంలో 3వ భాగంలో 11వ అధికరణ దగ్గర నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి పొందుపరిచారని, వాటి పరంగానే అంగన్వాడీలు డిమాండ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదని, వారి జీతాల విషయంలో కొంతైనా పెంచి వాళ్ళ ఉద్యోగాలు పర్మిట్ చేయాలని, అలాగే వారికి డ్యూటీ టైమ్స్ ఒక టైంని అమలుపరిచి
వాటి డిమాండ్స్ని వెంటనే అమలుపరచాలని, అదేవిధంగా సమాజంలో స్త్రీలకు పెద్దపీట వేయాలని, ఈ రోజున వారి డిమాండ్స్ కోసం మహిళలు రోడ్డు మీద సమ్మె చేయాల్సి వస్తుందని, దీని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆర్నే మరియదాసు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, అంగన్వాడీ ప్రాజెక్టు కోశాధికారి పి పావని, అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మి, అలాగే సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐసిడిఎస్ పరిరక్షణ హక్కుల సాధనకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిరవధిక సమ్మె జరగడం జరిగింది తెనాలిలో. వాళ్ళ తరపు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మేము అంగన్వాడీలకు, ఆయాలకి వాళ్ళు చేసే సమ్మెకి మద్దతు ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి జీతాలు చాలట్లేదు, పెండింగ్ బకాయిలు ఉన్నాయని కొన్ని డిమాండ్ చేయడం జరిగింది. మన రాష్ట్ర గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ బాధను అర్థం చేసుకొని మహిళల పట్ల శ్రేవాదం గౌరవంతో ముందుకు పోయి వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో చేర్చి పెడితే అది మంచితనం అని, అలాగే రేపు ఎలక్షన్లో కూడా మహిళలే కీలక పాత్రని మన రాష్ట్ర గవర్నమెంట్ గుర్తించాలని హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాము. మీరందరే గమనించాలి, ఒక్క అంగన్వాడీ సెంటర్ని ఓపెన్ చేయకుండా ఉంచడానికి ఓపెన్ మూసివేసిన దాన్ని తెరవడానికి ఎంతమంది ఎన్ని డిపార్ట్మెంట్లు ఆగి మా కోసం వీళ్ళు చేయకూడదు అని మాకు అంతరాయం కలిగిస్తున్నారు. రాష్ట్ర ప్రజానికమే చూస్తుంది, ఏరియాలో ఉన్న తల్లులే చూస్తున్నారు, అందరూ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ మేము దానికి వ్యతిరేకిస్తున్నాం. మా హక్కుల్ని మేము పోరాడుకుంటాం, సాధించి తీరుతామని మీ అందరికీ మనవి చేస్తున్నాం. నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుందండి. అయితే మాకు మద్దతు ఇవ్వడానికి మానవ హక్కుల సంఘం వారు కూడా వచ్చారు. అలాగే మిగతా అన్ని సంఘాల వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ నిరవధిక సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్వర నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే నా బాట, భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెట్లవాసిపాలెం మండలం కాజీపాలెం, మండేవారిపాలెం, ఆలూరు గ్రామంలో పెట్లవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తీసుకునే సంచి అందిస్తూ నరేంద్ర వర్మ గురించి తెలియజేసే కరపత్రాన్ని వారికి అందించి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్తు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్ గ్యారంటీ సంక్షేమ పథకాల గురించి పెట్లవాసిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు వివరించారు. కడప జిల్లాలో గతంలో నిర్వహించిన మహాసభల వైభవాన్ని తలపించేలా 36 ఏళ్ల తర్వాత డిసెంబర్ 23, 24 తేదీలలో నగరంలోని జిల్లా పరిషత్ సభాభవనంలో వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మహాసభలు నిర్వహించేటప్పుడు ఇతర ప్రాంతాల నుండి మహాకవులను, రచయితలను గడప గడపకు ఆహ్వానించారని, ఆ వైభవాన్ని పునరావృతం చేసేలా మహాసభలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. కార్యవర్గ సభ్యులంతా కలిసి మహాసభల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆలపర్తి పిచ్చి చౌదరి, కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, కోశాధికారి డాక్టర్ కొప్పుల శివారెడ్డి, కార్యవర్గ సభ్యులు డాక్టర్ వెల్లెల వెంకటేశ్వరాచారి, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ జీవి సాయి ప్రసాద్, డాక్టర్ అనుగూరు చంద్రశేఖర్ రెడ్డి, భూమిరెడ్డి, స్వరూపారాణి, డాక్టర్ ఎస్ రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ పొదిలి నాగరాజు, డాక్టర్ కోడూరు స్వతంత్రబాబు తదితరులు పాల్గొన్నారు. వీరబ్రహ్మము లాంటి ప్రసిద్ధమైనటువంటి కవులు, అలసాని పెద్దన, నాచన సోమన, ఐలరాజు రామభద్రు లాంటి ప్రసిద్ధమైనటువంటి ప్రాచీన కవులు, తర్వాత వావినకొల సుబ్బారావు నుంచి గడియారం శేషాద్రి, దుబ్బాక రాజశేఖర శతావధాని, పుట్టపతి నారాయణశాలి వంటి ప్రసిద్ధ కవి పండితులకు నిలయమి కడప అటువంటి మహాకవులైనటువంటి కడప గతంలో ఎప్పుడో తిరిగిన తర్వాత మళ్ళీ జరపాలనే సదుద్దేశంతో చేస్తున్నాం. ఇది మరి నెల 23, 24 తేదీల్లో మన జెడ్పీ సభావనంలో జరుగుతాయి ఈ యొక్క సభలు. అనేక ప్రాంతాల నుంచి ప్రసిద్ధమైనటువంటి వక్తలు వస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా చరిత్ర, సంస్కృతి, సాహిత్యము, కళలు వీటిపైన 2 రోజులు సమగ్రంగా, ఎందుకంటే ఈనాటి యువతకు ముఖ్యంగా తెలియజెప్పాలా మన జిల్లా యొక్క ప్రాశస్త్యం అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ సభలో నిర్వహిస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా గూడెం గ్రామ పంచాయతీలో సుమారు 80 లక్షల రూపాయలతో నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లను నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మన ప్రసాదరావు మరియు యువనేత ధర్మన రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత వహిస్తుందని, సంక్షేమ పాలన అందిస్తున్నటువంటి ఘనత
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, ఇటువంటి పేదల ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలని వారు కోరారు. వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. పొన్నూరు నియోజకవర్గం పెద్దకాగాని గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తున్న అధికారులను మదర్స్ కమిటీ సభ్యులు మరియు పెద్దకాగాని గ్రామం తెలుగుదేశం పార్టీ మండలం అధ్యక్షులు తదితరులు అడ్డుకున్నారు. వచ్చి ఇప్పుడు పగలు కొడతా ఉన్నారు. మరి వాళ్ళు అడిగిన డిమాండ్స్, తను చెప్పిన డిమాండ్సే కదమ్మా, మరి అవి ఇవ్వండి. అవి ఇచ్చి వాళ్ళకి ఇదిగా ఉండి మేము కూడా వద్దు, మరి వాళ్ళకే సపోర్ట్గా నిలబడుతున్నాం మేము కూడా. మరి 6 నెలలు అద్దె కట్టాలంటే మరి ఎవరైతే ఊరుకుంటారమ్మా? మరి వాళ్ళ చేతుల్లో డబ్బులు వేసి కడతారా? మరి తను చెప్పిన డిమాండే కదా అది అమలు చేయమనండి. మరి ఇంకా అంతకన్నా మేము వాళ్ళకే సపోర్ట్గా నిలబడుతున్నాం. మేము లోపల వస్తువులు పాడైపోయినా, మా పిల్లలకి ఫుడ్ లేకపోయినా, బాలింతలకి లేకపోయినా మాకేం అక్కర్లేదండి. మేము అంగన్వాడీ టీచర్లకి, వాయాలకి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం. మీరు అనుకున్నవి చెప్పి తీయండి. అప్పుడు దాకా మా అంగన్వాడీ మీద చేయేస్తే మాత్రం మేము ఊరుకోము మా బజార్లో. చిత్తూరు జిల్లాలో పుంగనూరు పట్టణంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధుల్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు దాడి చేసి 2 అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పుంగనూరు పట్టణంలో ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా ఉండే సందులో ఉన్న సమాచారం రాగా మేమంతా పోయాక రైడ్ చేయగా ఆ ఇండ్లు సి శాంతమ్మ, వైఫ్ ఆఫ్ గంగప్ప అనే ఆవిడ ఉంది. ఆమెతో పాటు ఆ ఇంట్లో ఎస్ కవిత, కృష్ణవేణి, భారతి, మొత్తం శాంతమ్మతో పాటు 4 వ్యక్తులు ఉన్నారు. ఎందుకు ఉన్నారని విచారిస్తే ఈ శాంతమ్మను ప్లస్ కవిత వీళ్ళిద్దరూ కలిసి ఈ పడుపు వృత్తి వ్యాపారం వల్ల జీవనం చేస్తామని చెప్పారు. ఈ కృష్ణవేణిది వచ్చేసి మదనపల్లి, అదేవిధంగా భారతి వచ్చేసి పార్వతీపురం. వీళ్ళిద్దరూ జీవనాధారం లేకపోవడం వల్ల బతుకు తెరువు కోసము వీళ్ళ శాంతమ్మతో టచ్లో ఉన్నారు. వాళ్ళని ఈరోజు పోలీస్ స్టేషన్కు కేసు నమోదు చేయడం అయిందండి. వీళ్ళని ఇద్దరిని ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో శాంతమ్మ మరియు కవిత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మల్కజిగిరి నియోజకవర్గ వినాయక నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజలక్ష్మి పుట్టినరోజు వేడుకలను వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటున్న కార్పొరేటర్ రానున్న రోజుల్లో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మరింత ముందు ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు ఎంజేఎఫ్ ఇన్ఛార్జి తిప్పారావు, లక్ష్మణ్ మాదిగ, నాయకులు జర్నలిస్ట్ మనోహర్, జాన్, హైకోర్టు అడ్వకేటర్ నజీర్ హేమంత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.